Good morning to everyone. Today we discuss about the in 3D animation subject. The unit name is Introduction to Autodesk Maya. This is second unit. Let's go into the subject. Autodesk Maya is the one of the world's leading software applications for 3D digital animation and visual effects. Maya provides a comprehensive suite of tools for your 3D content creation work, ranging from modeling and animation and dynamics through to painting and rendering, to name but a few. మాయా అనేది ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్లికేషన్లో చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతున్నటువంటి ఒక 3D యానిమేషన్ సాఫ్ట్వేర్. ఈ 3D యానిమేషన్ సాఫ్ట్వేర్ ద్వారా మనము మాయాలోని ఆబ్జెక్ట్స్ను మోడలింగ్ కానీ, యానిమేషన్ కానీ, డైనమిక్స్ ఎఫెక్ట్స్ కానీ, పెయింటింగ్ కానీ 3 డైమెన్షన్ విధానంలో కూడా మనం అప్లై చేయవచ్చును. అంటే ఆబ్జెక్ట్ని పొడవు, వెడల్పు, దాంతోపాటు దాని వైశాల్యాన్ని కూడా మనము చూడవచ్చును. విత్ మాయా యూ కెన్ క్రియేట్ అండ్ ఎడిట్ 3D మోడల్స్ in a variety of modeling formats and animate your models using Maya suites of animation tools. Maya also provide a range of tools to allow you to render your animated 3D scenes to achieve photorealistic imaginary and animated visual effects. మాయా ద్వారా మనం క్రియేట్ చేసినటువంటి 3D మోడల్స్ని ఎడిట్ చేసుకోవచ్చు, వాటి మోడలింగ్ కూడా ఇవ్వచ్చును, వాటిని యానిమేషన్ చేయొచ్చును. ఒక 3D విధానంలో ఆ ఆబ్జెక్ట్ను ఫోటో రియలిస్టిక్గా కూడా, ఇమాజినరీ కూడా, యానిమేషన్ ఎఫెక్ట్స్ కల్పించి కూడా మనము చూపవచ్చును. క్రిటికల్ లెర్నింగ్ ఆఫ్ ఎనీ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఈజ్ సమ్ ఇనిషియల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది బేసిక్ కాన్సెప్ట్, హౌ దట్ సాఫ్ట్వేర్స్ world works and the fundamental skills you need to work in the world. If you have never used a 3-dimensional software application before, you may initially find Maya different compared to 2D applications. If you are wondering where do I begin, this chapter is the best place to start. We recommend you that complete the lessons in this chapter so that essential concepts and skills presented become familiar to you. ఈ మాయా సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని బేసిక్స్ కాన్సెప్ట్ చదవడం అనేది చాలా ఇంపార్టెంటు. ఎందుకనగా ఈ మాయా సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అనేది 3 డైమెన్షన్స్ విధానంలో చూపడం జరుగుతుంది. ఇంతకుముందు మనం వర్క్ చేసినటువంటి 2 డైమెన్షనల్ అప్లికేషన్స్తో పోలిస్తే ఇది చాలా మార్పుగా ఉంటుంది. ఈ మాయాని మనము అర్థం చేసుకోవాలి అంటే ఈ అధ్యాయంలో మనము ముందుగా వాటికి సంబంధించిన బేసిక్స్ పాఠాలను మనము క్షుణ్ణంగా తెలుసుకొని ఉండవలను. వాటి మీద తరచుగా ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉండవలను. నౌ లెట్స్ స్టార్టింగ్ ఆఫ్ ది మాయా. హౌ ది మాయా విల్ స్టార్ట్స్. ది మాయా మే వర్క్స్ ఇన్ 3 platforms. టు స్టార్ట్ మాయా ఆన్ విండోస్, ఇన్ మాయా కెన్ బి work on Windows operating system, it's on Mac operating system, it will work on Linux operating system. Now Maya will start from 2009 to till they are using 2020. Now Maya installation process is it's very critical to compare to other installation process. It will be shown in another upcoming video lesson, and how the installation process will be explained in the upcoming lessons. ఓకే, మాయా అనే సాఫ్ట్వేరు, మాయా అనే 3D అప్లికేషన్ సాఫ్ట్వేరు మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో కానీ, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో కానీ, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కానీ కూడా మనము తరచుగా వాడవచ్చును. వాటికి సంబంధించిన ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది మనము వచ్చే వీడియో క్లాసెస్లో మనము చర్చించుకోబోతున్నాము. మాయా సింపుల్గా చెప్పాలంటే మాయాని మన డెస్క్టాప్ మీద క్లిక్ చేసిన తర్వాత, డెస్క్టాప్ మీద పెట్టిన తర్వాత, డెస్క్టాప్ మీద ఐకాన్ కనిపించిన తర్వాత మనము డబుల్ క్లిక్ చేసి కూడా ఓపెన్ చేయవచ్చును. కానీ ఈ ప్రాసెస్ అంతా ఇన్స్టాల్ కావాలి అంటే కొద్దిగా మనం తరువుగా ఉండవలను. మాయా ఇంటర్ఫేస్.
Now that Maya is running, you first need to understand what you are seeing. There are the lot of items displayed in Maya interface. The best way begin to learn is the fundamentals tools and the learn additional tools as you need them, being the learning. మాయా ఇంటర్ఫేస్ ఈ ఈ అధ్యాయంలో ముందు మాయలు మనం చెప్పబోయే ప్రాజెక్ట్ నేర్చుకోవడానికి అవసరమైన ఎన్నో ముఖ్యమైన ప్రాథమిక విషయాలను పొందుపరచడం జరిగింది. ఈ అధ్యాయాన్ని చదవకుండా వేరే అధ్యాయానికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ అధ్యాయంలోనే మనము జాగ్రత్తగా ఈ మాయా ఇంటర్ఫేస్ గురించి, వాటిలో ఉన్న టూల్స్ గురించి, వివిధ రకాల ఆప్షన్ గురించి తెలుసుకొని దాని మీద స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాతనే మనము వేరే అధ్యాయంలోకి కానీ వేరే టాపిక్లో కానీ సులువుగా వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్, ది మాయా ఇంటర్ఫేస్ విల్ బి లుక్ లైక్ ఇన్ ది షోన్ ఇన్ ది పిక్చర్. మనకి మాయా ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ఈ విధంగా ఉంటుంది. మనకి ఈ మాయా మనం ఇంటర్ఫేస్ ఓపెన్ చేసినచో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టూల్ బాక్స్, పైన మెన్యూ బారు, దాని కింద స్టేటస్ లైను, షెల్ఫ్, వర్క్ స్పేసు. మన వర్క్ స్పేస్లో మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ని డ్రాగ్ చేసుకొని వాటిని ఏ విధంగా వర్క్ చేయాలని కూడా మనకు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఛానల్ బాక్స్ అనగా ఆ ఆబ్జెక్ట్స్కి సంబంధించిన పొడవు, వెడల్పు, ఏ అక్షాంశంలో కదులుతున్నాయి, ఏ సైజులో ఉన్నది కూడా మనము అదే మనం కింది భాగంలో చూసినట్లయితే క్విక్ లేఅవుట్ బటన్స్, టూల్ బాక్సు, హెల్ప్ లైను, కమాండ్ లైను, టైమ్ రేంజ్ స్లైడరు, లేయర్ ఎడిటర్. నెక్స్ట్ ది మాయా వర్క్ స్పేస్. ది మాయా వర్క్ స్పేస్ is the most important workspace in the Maya. All the work will be done in the Maya workspace in the centerline window where your objects and most of editor's panels will appear. In Maya workspace we have panel menu, panel toolbar, origin, view cube is there. In the bottom of the workspace, axis direction indicator, camera view type and grid. ఈ మాయా వర్క్ స్పేస్ అనేది ఈ మాయాలో అతి ముఖ్యమైన విభాగము. ఈ మాయా వర్క్ స్పేస్లో మనకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ని డ్రాగ్ చేసి వాటికి సంబంధించిన వాటిని మనము డ్రాగ్ చేయడం కానీ, పుల్ చేయడం కానీ, ఫ్రంట్ వ్యూ కానీ, బ్యాక్ వ్యూ కానీ ఈ వ్యూ క్యూబ్ చూపిస్తున్నట్లు వ్యూ క్యూబ్లో చూడవచ్చు. ప్యానెల్ వ్యూ, ప్యానెల్ టూల్ బార్, ఆరిజిను, అదే మా వర్క్ స్పేస్ కిందలో యాక్సిస్ డైరెక్షన్ ఇండికేటరు, కెమెరా వ్యూ టైపు, గ్రిడ్ అనేటివి ఉంటాయి. When you start Maya of the first time, the workspace display by default in perspective view window or panel. There are the other components of the default perspective view panel. The panel is labeled tabs at the bottom to indicate that you are viewing the Maya scene for the perspective camera view. The panel is shown and the panel has its shown menu bar at the top left corner of the panel. These menus allows to access tools and functions related to the specific panel. The grid displayed with the two heavy lines intersecting at the center of the Maya scene. The central location is called the origin. The origin is the center Maya's 3D world and with the object's directional values measured from this location. మాయాలో ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసిన తర్వాత దాని ప్రాస్పెక్టివ్ ప్యానెల్ వ్యూ విండో వ్యూలో మనము చూడవచ్చును. ఈ ప్రాస్పెక్టివ్ ప్యానెల్ వ్యూ విండోలో చూడడానికి మనం కెమెరా వ్యూ విధానంలో కూడా మనము చూడవచ్చును. ఈ వ్యూ ప్యానెల్స్ లేదా వ్యూ విండోస్ని మనకు కావలసిన విధంగా మార్చుకోవడానికి అవసరమైన ఆప్షన్లు వ్యూ పోర్ట్ మెనూ బార్లో ఉన్నాయి. వర్క్ స్పేస్పై కనిపించే ఆప్షన్ల బార్లని వ్యూ పోర్ట్ బార్లని అని అంటారు. ఈ వ్యూ పోర్ట్ మెనూ బార్లలో ఆప్షన్లలో చివర ఉన్న ఆప్షనే ప్యానెల్స్ అని, పర్స్పెక్టివ్ వ్యూలో. అలాగే వ్యూ పోర్ట్లో ప్యానెల్స్ కలిపితే ఆర్థోగ్రాఫిక్ అనే ఆప్షన్కి వెళ్తే మనకు ఫ్రంట్, సైడ్ వ్యూకు 3 ఆప్షన్లు కనిపిస్తూ ఉంటాయి. ఫ్రంట్, సైడ్, టాప్, న్యూ అని.
విధంగా కనిపిస్తుంటాయి. ఇవి మాయాలోని వర్క్ స్పేస్లో ఎక్స్ అక్షాంశము, వై అక్షాంశము, జెడ్ యాక్సెస్, ఎక్స్ యాక్సెస్ మీద మనకి కనిపిస్తూ ఉంటాయి. మనము మాయాలో ఆబ్జెక్ట్ని రొటేట్ చేసినప్పుడు కానీ, మూవ్ చేసినప్పుడు కానీ, స్కేల్ చేసినప్పుడు కానీ వీటి వివిధ రంగుల్లో మనకు కనిపిస్తుంటాయి. రెడ్, గ్రీన్ అండ్ బ్లూ కలర్లో మనకి కనిపిస్తుంది. whenever the Maya labels the x, y and z axis with the color scheme and red for x, green for y and blue for z. Many tools that you see in Maya use the color scheme to indicate that you for accessing a particular item to relates to x, y and z in some way. Next, main menu bar. Main menu bar. Tools and items are accessible from pull down menus located at the top of the user interface. In Maya, menus are grouped into menu sets. These menu sets are accessible from the menu bar. The main menu bar appears at the top of the Maya interface directly below the Maya title bar and displays the chosen menu set. Each menu set corresponds to a model with a Maya animation, polygons, surfaces, rendering and dynamics modules are the method for grouping related features and tools. మనము మెయిన్ మెన్యూ బార్ మాయాలో మనకి మెయిన్ మెన్యూ బార్లో మనము ఎంటర్ అయినప్పుడు మనకి పాలిగన్స్, యానిమేషన్స్, సర్ఫేసెస్, డైనమిక్స్, రెండరింగ్స్, కస్టమైజు అని ఆప్షన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ పాలిగన్ మనము now we can see how the common menus and polygon specific menus and rendering specific menus will shown in the picture. Now next move on to the status line. The status line is located directly below the main menu bar, contains its variety of items, most of which are used while modeling or working with the objects with Maya. Many of the status lines items are represented by graphical icon. The icon can save space in the Maya interface and allow for the quick access tools used most often. In this lesson, you can learn about the status lines, menu sector, scene icons, selection mode and selection mask. These are the options available in status line. These are the available in status line. Now shelf. Now move on to the shelf. The shelf is located directly below the status line. The Maya shelf is useful for storing tools and items that you use frequently or having customized for your own use. You can keep the tools and items you are most frequently in location that provides handy access. Maya has shelf items be pre-configured of your eyes. అంటే మాయాలో షెల్ఫ్ అనేది అంటే మనం తరచుగా ఏ విధంగా అయితే మనం షెల్ఫ్లో మనకు కావాల్సిన వస్తువులను ఏ విధంగా అయితే మనము దాచిపెట్టుకొని మనకు అవసరానికి తగ్గట్టు యూజ్ చేస్తామో అదేవిధంగా మాయాలో కూడా మనకు కావాల్సిన ఆబ్జెక్ట్స్, పాలిగన్స్, స్పియర్స్, సర్ఫేసెస్, క్యూబ్స్ వాటికి సంబంధించిన విషయాలని ఒక షెల్ఫ్లో జాగ్రత్తగా పొందుపరచడం జరిగింది. అవసరాన్ని బట్టి మనము ఆ షెల్ఫ్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ యూజింగ్ టూల్ ఫ్రమ్ ది షెల్ఫ్. టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ యూజింగ్ ఫ్రమ్ షెల్ఫ్ అంటే
షెల్ఫ్ని షెల్ఫ్ని యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్స్ని మనము ఏ విధంగా మనము క్రియేట్ చేయగలుగుతాము. ఫ్రమ్ ది ఫస్ట్ స్టెప్, ఫ్రమ్ ది షెల్ఫ్ సెలెక్ట్ ది సర్ఫేస్ ట్యాబ్ ఇన్ ఆర్డర్ టు వ్యూ ది టూల్స్ లొకేటెడ్ ఆన్ ది షెల్ఫ్. Second step, select create NURBS primitive and NURBS primitive, click on interactive creation to ensure that check the make does not appear beside the item. Is not done. From the shelf select the NURBS sphere icon and located at the left end by clicking on it. Next, Maya creates a sphere primitive object and places it at the center of the Maya and workspace in the same as this cube. మనము మాయాలో షెల్ఫ్లో దాచినటువంటి ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా మనము మాయా వర్క్ స్పేస్లో తీసుకొచ్చి మనము దాని మీద వర్క్ చేయవచ్చును. అలా వర్క్ చేయాలి అంటే ముందుగా మనము షెల్ఫ్ మీద క్లిక్ చేస్తే మనకు సర్ఫేసెస్ ట్యాబ్లో ఉండేటువంటి ఏ మోడల్స్ ఉన్నాయి, క్యూబ్స్ ఉన్నాయా, కర్వ్స్ ఉన్నాయా, స్పియర్స్ ఉన్నాయా, పాలిగన్స్ ఉన్నాయా అవి కనిపిస్తాయి. వాటి మీద మనము క్లిక్ చేసి మనము మాయా వర్క్ స్పేస్లో తీసుకోవచ్చును. నౌ క్రియేటింగ్ ఏ న్యూ సీన్ ఇన్ ఆటోడిస్క్ మాయా. టు క్రియేట్ ఏ న్యూ సీన్, ఫస్ట్ స్టెప్ ఈజ్ start Maya. When Maya starts, it automatically creates a new scene. From the main menu, select file, new scene. Maya displays the following prompt. Click on don't save. Maya creates a new scene and deletes everything that wants to previous scene. మాయాలో ఒక సీన్ని క్రియేట్ చేయాలి అంటే మాయాలో ఒక స్క్రీన్ క్రియేట్ చేయాలంటే మనము ఇదే విషయాన్ని మనము వర్డ్లో ఏదైనా ఒక ఫైల్ని మనం క్రియేట్ చేయాలి అంటే, ఏదైనా ఒక ఫైల్ని ఓపెన్ చేయాలి అంటే ఏ విధంగా అయితే మనము ఫాలో అవుతామో అదేవిధంగా మనకి మెన్యూ బార్లోని మనము స్టార్ట్ మాయా మీద మనము ఫైల్ మీద క్లిక్ చేసినచో మనకు న్యూ సీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని ద్వారా న్యూ సీన్ని క్లిక్ చేసినతో ఒక కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా మనకి ఒక వార్నింగ్ సీన్ నాట్ సేవ్డ్ అని ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. డోంట్ సేవ్ అనే మీద మనం క్లిక్ చేసినచో మనకి ఇంతకుముందు క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్స్ తిరిగి మనము క్రియేట్ చేస్తున్నటువంటి ఆబ్జెక్ట్స్ మీదనే సేవ్ అవ్వడం జరుగుతుంది. ప్రిమిటివ్ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ టాపిక్ ఈస్ primitive objects. Maya provides many types of primitive types and shapes such as cubes, spheres, polygons, pyramids, and etc. The primitive objects can be used as a starting point for wide variety of shapes and forms. The most common workflow using primitive objects is set the construction options from the primitives when you initially creates it is so that appears in the Maya scene and roughly in the size and space that you require. With creating a move, scale and rotate object into a final position either by direction manipulation, the move, scale and rotate by entering numeric values through editor, duplicating primitive objects to create multiple copies of the original or create different variation from your original primitive objects. ఈ ప్రిమిటివ్ షేప్స్ మాయాలో మనకి ప్రిమిటివ్ ఆబ్జెక్ట్స్ అనేటివి డిఫాల్ట్గా మనకి పొందుపరచడం జరుగుతుంది. మనకు కావాల్సిన ప్రిమిటివ్ ఆబ్జెక్ట్స్ని మాయా వర్క్ స్పేస్లో తీసుకొని మనకు కావాల్సిన రీతిలో వాటిని స్కేల్ చేయడం కానీ, మూవ్ చేయడం కానీ, రొటేట్ చేయడం కానీ, దాని యొక్క రేడియస్ని పెంచడం కానీ, ఆ రేడియస్ పెంచినప్పుడు మనకి ZYX అనే అక్షాంశం మీద కూడా వాటి రేడియస్ని మనకి పొందుపరచడం కూడా జరుగుతుంది. మనము అది ఆ ఆబ్జెక్ట్స్ ఏ విధంగా కూడా విస్తీర్ణం చెందినాయో మనము ఛానల్ బాక్స్లో కూడా తెలుసుకోవచ్చును.
Next go into the next topic. To create a polygon or cylinder for the base. అంటే మన మాయా వర్క్ స్పేస్లో ఒక పాలిగన్ని కానీ ఒక సిలిండర్ని బేస్ చేసుకొని ఏ విధంగా మనము గీయగలుగుతాము. ఫస్ట్ స్టెప్, సెలెక్ట్ ది పాలిగన్స్ మెన్యూ సెట్ from the Autodesk Maya. You should also ensure that the interactive creation option primitives is first turned off by selecting create. Click on create polygon primitives interactive creation to ensure the check mark does not appear beside the item. From the main menu, select create, then click on polygon primitives cylinders. An option window appears. Then third step, in polygon cylinder option window, select edit reset settings and then set the following options. Radius is 10, height is 1, axis divisions 8, height divisions 1, cap divisions 1, axis 1. నెక్స్ట్, ఒక మాయాలో ఒక పాలిగన్ని కానీ క్రియేట్ చేయాలి అంటే మాయాలో మనం పాలిగన్ని క్రియేట్ చేయాలి అంటే మనము పాలిగన్ క్రియేట్ చేయాలి అంటే మనం ఇంటరాక్టివ్ క్రియేషన్ ఆప్షన్ ప్రిమిటివ్ షేప్స్ మీద క్లిక్ చేయవలను. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలను. సెలెక్ట్ చేసుకొని ఆ పాలిగన్ ప్రిమిటివ్ షేప్ మీద క్లిక్ చేస్తూ ఆ పాలిగన్ మనకి మాయా వర్క్ స్పేస్లో విస్తారంగా వచ్చి చేరుతుంది. నెక్స్ట్, ది టూల్ బాక్స్ లేఅవుట్ షార్ట్కట్స్. The toolbox is located on the left hand side of the Maya user interface. It contains icons that open tools for transforming your object within Maya selections, move, rotate, scale, as well as layout shortcuts for changing the views and panel layouts. The quick layout button shortcuts allow you to select a different panel or switch to another layout. You need to finish positioning the cylinder. To do this, you need to see the object from side view to make sure it is sitting exactly on the మనకి మాయాలో టూల్ బాక్స్ షార్ట్కట్ కీస్ కూడా మనము ఆ టూల్ బాక్స్ ఐకాన్ మీద మనం ప్లేస్ చేసినచో మనకి ఆ షార్ట్కట్స్ ఇది కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే లేఅవుట్ షార్ట్కట్స్, 4 వ్యూ షార్ట్కట్స్. టూల్ బాక్స్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఈ టూల్ బాక్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే మాయాలో క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్స్ని మూవ్ చేయడం కానీ స్కేల్ చేయడం కానీ రొటేట్ చేయడం కానీ ఏ విధంగా చేయగలుగుతాము అనేది మనకి ఈ ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్ ద్వారా మనము ఉపయోగించవచ్చును. ఏ విధంగా అయితే మనకి ఫోటోషాప్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి టూల్ బాక్స్ ఉంటుందో అదేవిధంగా ఆటోడెస్క్ మాయాలో కూడా మనకు కావలసిన టూల్స్ మూవ్, రొటేట్, స్కేల్ మనకి కనిపిస్తాయి. మూవ్కి మనం రొటేట్ ఈ విధంగా మనం చూడవచ్చును. రొటేట్ ఆబ్జెక్ట్ని రొటేట్ చేయడానికి, స్కేల్ అంటే మనకు సంబంధించిన ఆబ్జెక్ట్ ఏ విధంగా ఎంత వైశాల్యంతో ఉంది అనేది కూడా మనము తెలుసుకోవచ్చును. థ్యాంక్ యూ ఫర్ యూ.